హాయ్ ఫ్రెండ్స్, ఇది మండే మార్నింగ్ వ్లాగ్. మార్నింగ్ లేచిన వెంటనే అంట్లు కడిగేసి కసు చిమ్మేసి ఇల్లు అయితే తుడిచి దీపారాధన అయితే చేసుకున్నాను. ఇలా దీపారాధన చేసిన తర్వాత టీ అయితే పెట్టేసేస్తున్నాను. మార్నింగ్ టీ తాగే అలవాటు ఎంతమందికి ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే మార్నింగ్ టైం అస్సలు టీ తాగను. మరి నువ్వు తాగన కాడికి టీ ఎవరికి పెడుతున్నావు అనుకోవచ్చు. మా అత్తయ్య వాళ్ళు ఉన్నారనమాట. మా అత్తయ్య వాళ్ళ కోసం టీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా టీ కోసం బౌల్ పెట్టేసేసి వాటర్ వేసేసి డికాషన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆ డికాషన్ మరిగేలోపు అయితే పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది కాబట్టి వాళ్ళకి చట్నీ అలాగే లంచ్ బాక్స్ కావాల్సినవి అన్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఈరోజు పెసర దోశ టిఫిన్ చేస్తున్నాను. దానికోసం అయితే అల్లం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అల్లం చట్నీ కోసం ఉల్లిపాయలు అయితే పొట్టు తీసేసుకొని మంచిగా కడిగి ఉల్లిపాయల్ని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా పెసర దోశలోకి ఎప్పుడైనా అల్లం చట్నీ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం నార్మల్ చట్నీ కంటే అల్లం చట్నీతో ట్రై చేయండి. ఇంకక్కడ ఉల్లిపాయలు అనేది మనం మిక్సీకి వేసుకుంటాం కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ టైం పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా హడావిడి అనేది ఉంటూనే ఉంటుంది. వాళ్ళని రెడీ చేయడం అని, వాళ్ళకి స్నానం చేయడం అని, బ్రష్లు చేయించడం అని. పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళే చేసుకుంటే మనకి ఓన్లీ వంట పనే ఉంటుంది. నాకు ఇక్కడ చిన్నపిల్లలు అయ్యేసరికి వాళ్ళ పనులు మా వారి కూడా కొంచెం హెల్ప్ అయితే చేస్తారు. ఇంక ఇక్కడ చట్నీకి అయితే ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇలా చట్నీ అనేది ఉల్లిపాయలు అనేది వేసుకున్నాక మనం ఇక్కడ చేస్తుంది అల్లం కాబట్టి అల్లం చట్నీ కూడా వేసుకోవాలి. ఇలా అల్లం చట్నీ కోసం అల్లం అంటే పైన పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా చింతపండు వేసిన తర్వాత బెల్లం వేసేసుకొని టమాటా కూడా ఇందులోకి ఒకటి కట్ చేసుకొని వేసుకోండి. పచ్చి టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా పచ్చి టమాటా వేసుకోవడం వల్ల అంత ఘాట్ అనేది ఉండకుండా ఉంటుంది. ఉల్లిపాయ ఘాటుగా ఉంటుంది కదా, ఇలా మనం టమాటా వేసుకున్నామంటే ఘాట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇలా టమాటా కట్ చేసి వేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్సీకి అయితే పట్టేసేసుకుందాం. ఈలోపు అల్లం అయితే నేను టీలో వేస్తున్నాను. ఇంకా అల్లం నలగొట్టేసేసి ఆ డికాషన్లో అల్లం వేసేసుకొని ఇందులోకి పాలు అయితే పోసేసి మంచిగా ఒక 10 నిమిషాల పాటు పొంగొచ్చేంత వరకు మరగనిచ్చామంటే టీ అయితే రెడీ అవుతాయి. ఇంకా నేను ఇక్కడ పాలు అయితే పోసేసుకొని ఇంకా పెరుగు తోడు పెట్టడం కోసం పాలు కూడా పొయ్యి మీద పెట్టేసేసుకున్నాను. అవైతే ఇప్పుడు పెరుగు తోడు పెడితే సాయంత్రానికి పెరుగు అయిపోతుంది. ఇంక ఇలా చట్నీ అయితే మిక్సీకి పట్టేసేసుకొని అందులో కారం జీలకర్ర వేసి అది కూడా మిక్సీకి పట్టేసేసాను. అది మిక్సీకి పట్టి పక్కన పెట్టేసేసుకొని ఈలోపు టీలో అయితే బెల్లం అయితే యూజ్ చేస్తాను. ఎప్పుడన్నా ఒకసారి చక్కెర అయితే యూజ్ చేస్తాను. ఇంక ఇక్కడ టీలో తీపికి బెల్లం అయితే వేసేసుకొని టీ అనేది మంచిగా మరిగించేసుకోవాలి. చట్నీ కోసం అయితే పోపు పెట్టేసేస్తున్నాను. మార్నింగ్ టైం అయితే అన్ని పనులు ఒకేసారి చేసుకోవాల్సి వస్తుంది. స్కూల్ బస్ టైం అవడం వల్ల, అలాగే చిన్న పాపని తన్ను లేపి బ్రష్ చేయించి ఇవన్నీ చేయించడం లేట్ అయిపోతుంది. అందుకనే ముందుగా ఇవన్నీ చేయించి పెట్టుకొని తర్వాత పాపనైతే నిద్ర లేపేసి తర్వాత స్నానం చేయించి బ్రష్ చేపిస్తాను. ఇంకా ఇక్కడ చట్నీ కోసం బాండి పెట్టేసేసుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే పోపు గింజలు వేసేసుకొని అవి చిటపటలాడిన తర్వాత అందులోకి కరివేపాకు వేసేసుకొని ఇంకా మనం మిక్సీకి పట్టుకున్న అల్లం ఉల్లిపాయలు పేస్ట్ ఏదైతే ఉందో చట్నీలాగా దాన్ని అయితే మనం ఈ తాలింపులో వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకున్నామంటే మనకి అల్లం చట్నీ అయితే రెడీ. ఇంకా పెసర దోశలకి మీరు కూడా అల్లం చట్నీతో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా జీలకర్ర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అల్లం చట్నీ అయితే వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసి ఆ వాటర్ని కూడా అందులో అయితే వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపి ఈ ప్రాసెస్ అంతా మీరు తాలింపు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చేసుకుంటే మనకి చట్నీ అనేది అడుగంటడం అట్లా ఏమీ ఉండదు. ఈ విధంగా అయితే
చట్నీ ఆఫ్ చేసేసుకొని చట్నీ ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసేసుకొని ఇంకా టీ కూడా మనకి మంచిగా మరిగిపోయాయి అనమాట. ఈ మరిగిన టీని గ్లాసుల్లో అయితే పోసేసి అత్తయ్యకి మా వారికి, మామయ్య అయితే పేపర్ తెచ్చుకోవడానికి బయటకైతే వెళ్ళాడు. మామయ్య వచ్చినాక మామయ్యకి అయితే వేడి చేసి మళ్ళీ ఇస్తాను. ఇంకెక్కడ మా వారికి అత్తయ్యకి మాత్రమే గ్లాస్లో పోస్తున్నాను. నేనైతే అసలు టీ అనేది నేను తాగను. ఇంకా ఎప్పుడో ఏమో తలనొప్పి వస్తే ఏదైనా కాఫీ తాగుతాను కానీ టీ తాగను. ఇంకా అత్తయ్యకి అయితే ఇచ్చేసేసాను, మా వారికి కూడా ఇచ్చాను. ఇక మా వారికి ఇచ్చేసిన తర్వాత పెసరపప్పు అనమాట. ఈ పెసరపప్పు అయితే నానబెట్టుకొని ఒక నైట్ నానబెట్టుకున్నామంటే మార్నింగ్ దోశకి మంచిగా ఉంటాయి. ఇందులో అల్లము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా పట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని దోశ పాన్ పెట్టేసుకొని దోశ పాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న దోశ పిండి ఏదైతే ఉందో అది దోశలాగా వేసుకుంటే సరిపోతుంది. అసలు నేను పెసర దోశనే వేద్దాం అనుకోలేదు. ఈ పెసరని ఏంటంటే అప్పుడప్పుడు ఎండలో పెడతానని బయట అయితే ఎండలో పెట్టాను, మర్చిపోయాను. వర్షం వచ్చేసి ఆ పెసలు అయితే తడవడం వల్ల ఇంకా వాటిని నానబెట్టేసి ఈ విధంగా పెసర దోశ అయితే వేసాను అనమాట. ఇంకా ఇలా పెసర దోశ ఇలాగైతే పోసేసుకొని అందులో మనం ఆయిల్ వేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకున్నామంటే పెసర దోశ రెడీ అయిపోతుంది. ఇంకా మా అత్తయ్య వాళ్ళకైతే ఆనియన్స్ అట్లా వేసిచ్చి పోసిచ్చాను. ఇంకా మా పాప, చిన్న పాప కోసం ఆనియన్స్ అట్లా తినదు అని చెప్పేసి తనకైతే ఆనియన్స్ ఏం వేయలేదు, నార్మల్గానే ప్లెయిన్ దోశలాగా వేసిచ్చాను. ఇంకా పెసర దోశ అనేది వేడిగా ఉన్నప్పుడు తింటేనే దాని ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. చల్లారినాక తింటే అంత టేస్ట్ అయితే అనిపించదు. ఈ విధంగా దోశ ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పేసేసుకొని దోశ అయితే ప్లేట్లో వేసేసి మా పాపకైతే తినపెట్టాలి. తను తిన్న కూడా తినదు, ఇంకా తనకి తినపెట్టేసేసాను. ఇలా తన కోసం అయితే ఒక 2 దోశలు వేసాను. అందులో ఒక దోశ తినింది తను. ఇంకా మార్నింగ్ టైం అయితే ఆడవాళ్ళకి అసలు ఎంత పని ఉంటుందో చెప్పలేము. ఇలా ఒక దోశ వేసుకున్న తర్వాత 2వ దోశ కూడా వేస్ట్ చేశాను. మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి దోశ వేయాలి. ఇంకా మా పిల్లలకి ఒకసారి, మా వారికి ఒకసారి, ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒకసారి. మా వారైతే ఆఫీస్కి వెళ్ళే ముందు తింటారు. అత్తయ్య వాళ్ళకి 8:30, 9కి అట్లా దోశ వేసి ఇవ్వాలి. అత్తయ్య ఊరికి వెళ్ళినప్పుడు మేమే కాబట్టి ఒకేసారి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసి పెట్టేసి మేమిద్దరం అయితే ఒకేసారి వేసుకుంటాము. ఇక్కడ అత్తయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు 2-3 సార్లు అయితే వేయాల్సి వస్తుంది. ఇంకా ఇలా దోశ అయితే వేసేసుకొని పాపకి స్నానం చేయించి పాపనైతే యూనిఫామ్ వేసేసి రెడీ అయితే చేసేసాను. ఇంకా ఈ దోశ తినిపెట్టేటప్పుడు వీడియో అనేది మరీ లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా ఒకేసారి రైస్ అయితే పాపకి లంచ్ బాక్స్కి రైస్ కూడా కడిగి అందులో ఎసురు పెట్టేసేసుకొని అత్తెసురు పెట్టేస్తాను. నేనైతే స్టవ్ వెలిగించుకొని రైస్ పెట్టేసేసి ఇంకా ఇది ఉడికేలోపు పాపనైతే రెడీ చేసేసాను. ఇలా పాపకైతే స్నానం చేయించి యూనిఫామ్ అయితే వేసేసాను. ఇదైతే పొద్దున్నే లేచి వాళ్ళ డాడీ కోసం గిఫ్ట్ అయితే చేసేసింది. పాపకి లంచ్ బాక్స్కి అయితే ఈరోజు పెరుగన్నం పెట్టేస్తున్నాను. ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే టిఫిన్కి వచ్చారు. ఇంకా వాళ్ళకు కూడా దోశ అయితే వేసి చేస్తున్నాను. ఇదనమాట వీడియో. నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.